తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నాతో మాట్లాడవా? ఈరోజు నీ దాసుని ద్వారా ఒక వాగ్దానము కేవలం నాతోనే మాట్లాడాలి అని ఆశిస్తూ ఉన్నావా? ఈ దినము దేవుడు నీ ఆశకు తగినట్టుగానే ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు నీకు బయలుపరుస్తూ ఉన్నారు. యాక్ట్స్ చాప్టర్ 18:10, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం చూడండి. నోట్ చేసుకోండి, మరలా చెప్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. నేను చదువుతున్నప్పుడు మీరు కూడా నాతో కలిసి చదవటానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క మాట, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంత బలమైన మాట. భయపడకు, నేనున్నానని ఎవరు చెప్పలేరు ఈ లోకంలో. భయపడకు, నేనున్నానని చెప్పటం అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే కానీ ఆ మాట రాదు. నువ్వు భయపడుతున్నావేమో. ఈ భయము దేవుడు యందు కృప ద్వారా భయము నీకు ధైర్యముగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను నీకు. ఎలా మాట్లాడాలి, ఎట్లాగ ఈ సిట్టింగ్లోకి నేను వెళ్తున్నాను, లేకపోతే వ్యవహారంలో ఎలా మాట్లాడాలి, నాకు అంత జ్ఞానం లేదు, నేను ఎవరినైనా సలహా అడగాల ఏంటి, అనేక రకాలుగా నువ్వు ఆలోచిస్తున్నావేమో నీకున్నటువంటి పరిస్థితిని బట్టి. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం భయపడవలసిన పని లేదు. ఇది ఎలా చేయాలి, ఇంత పెద్ద వ్యవహారాన్ని నేను ఎలా చక్కబెట్టాలి, దీన్ని నా దగ్గర అంత ఫైనాన్షియల్గా నేను అంత స్ట్రాంగ్గా లేను, నేను ఆర్థికంగా నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎలా చేయాలి, ఎలా కట్టాలి, ఎలా దీన్ని నడిపించాలి, నా వల్ల కాదు అని భయపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నానని. దేవుడు తోడుంటే ఏ సమయంలో ఏం కావాలో ఆ సమయానికి ఆయన సమకూరుస్తాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణం వెళ్తూ ఉంటుంటే వారికి ఆహారము కావలసినప్పుడు దైవజనుడు మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుడు మన్నాని కురిపించాడు. వారు ప్రయాణం వెళ్తూ ఉంటుంటే సముద్రం అడ్డొస్తే, ప్రభువా యెహోవా దేవా సముద్రం అడ్డొచ్చింది, ఏంటి పరిస్థితి అంటే ఆ సమయంలో ఆయన సముద్రమును 2 పాయలు చేశాడు. అంటే ఆయన తోడు ఉంటే ఏ సమయంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా అక్కడ ఒక దారిని దేవుడు చూపిస్తాడు.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఎవరు వస్తారో, ఎప్పుడు ఏం కష్టం వస్తుందో, నన్ను ఎవరైనా చంపేస్తారేమో, లేదా నా బిడ్డకి ఏదైనా ఎవరైనా హాని తలపెడతారేమో అని నీవు మనసులో ఆవేదన చెందుతున్నావేమో, పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు హాని చేయటానికి ఎవడూ రాడు. ఏ మనిషి నిన్ను హాని చేయటానికి తలపెట్టిన పరిశుద్ధాత్ముడు మరి సింహాల నోళ్ళు మూసినట్లుగా ఆ శత్రువులను బంధిస్తూ ఉన్నాడు. ఇంకెందుకు మరి భయపడుతున్నావు? దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీ మీదకి హాని చేయటానికి ఏ మనుషుడు రాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగులకు వెళ్దాం. వాక్య భాగులు మనం చూస్తున్నప్పుడు ఎన్నో వింతైనటువంటి వాక్యములు, ఆశ్చర్యాన్ని కలగజేసే అద్భుతమైన మాటలు దేవుడు మనకిస్తూ ఉంటాడు. ప్రియులరా, ఓర్చుకోలేని మనస్తత్వాలు ఎక్కువైపోయినాయి. మా ఇంటి చుట్టూ ఉన్నవారు నన్ను ఓర్చుకుంటున్నారండి, నేనంటే ఎంతో ఇష్టపడుతున్నారు, వారు అలాంటి వారు లేరన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు గనక ఎవరు నిన్ను శపించినా, ఎవరు నీ మీద చెడుపు ఆలోచన చేసినా, నీకు కట్టుమొత్తనం పెట్టినా, చేతబడి చేసినా, నువ్వు ఇంకా బ్రతుకుంటున్నావు అంటే ఏంటో తెలుసా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎవరైనా శపిస్తున్నారనుకోండి, మనం వెంటనే ఆనందపడిపోవాలి, హల్లెలూయా అని కేకలేయాలి. నువ్వు నాశనం అయిపోను, నీ వ్యాపారం పాడైపోను, నువ్వు చచ్చిపోను అని ఎవరైనా అన్నారనుకో, నీ ఇల్లు కూలిపోను అన్నారనుకో, మీరేం చేయాలి? ఏం చేయాలి? ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి వెళ్ళిపోకూడదు. మనం ఏం చేస్తాం? వెంటనే అక్కడ ఏది ఉంటుంది తీసి రాయైనా కర్ర అయినా కొట్టేయాలనిపిస్తుంది, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే బుద్ధి అవుతుంది. నీకు ఈ దినాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన మాట ఇస్తున్నాడు. ఏంటంటే, నిన్నెవరు శపిస్తున్నారో అక్కడ అది నీకు దీవెనగా నీ మీద కిరీటముగా వస్తుంది. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 43వ వచనం చూస్తే అక్కడ 6 మూరల జానడు గొల్యాతు సూర్యుడు ఒకడున్నాడు. ఎంత చాలా ఎత్తైన మనుషుడు, 6 మూరల జానడు గొల్యాతు, ఫిలిస్తీయుడు. ఆ ఫిలిస్తీయుడిని ఎవరు కొట్టలేక, ఎవరు జయించలేక అందరూ కూడా ఓటమి పాలైపోయి ఉన్నారు. అప్పుడు ఆ దేశాన్ని, ఇజ్రాయేల్ దేశాన్ని పాలిస్తున్నటువంటి ఆ సౌలు రాజు అన్నాడు, ఈ మనుషుణ్ణి ఎవరైనా కొట్టగలరా? ఈ మనుషుణ్ణి ఎవరైనా జయించగలరా? జయిస్తే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అంటే అతనికి తెలియలేదు, నేను ఇలా చేశాను అలా చేశానని తనకు ఎవిడెన్స్లు చెప్పి ప్రూఫ్ చేసుకున్నాడు. నేను సింహాన్ని జయించాను, ఎలుగుబంటిని జయించాను. సరే కొడతానంటున్నావు కదా, సరే ఇల్లు అని చెప్పి పంపించారు. మొత్తం ఇశ్రాయేలీలు అందరూ ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు. రాజుగారు పైనుండి చూస్తూ ఉన్నాడు, క్యాబినెట్ అంతా కూర్చుంది. దావీదు మహారాజు, దావీదు చిన్నవాడైన దావీదు 6 మూరల జానుడు గొల్యాతు దగ్గరికి వెళ్తున్నప్పుడు దావీదుకి ఇనుపకోట వేశారు, బాణం ఇచ్చారు, అవన్నీ పట్టుకుని నడవలేకపోతున్నాడు. ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ లేకుండా నేను ఆ మనుషుని జయిస్తాను. అందరూ అడిగారు, ఈ ఆయుధాలు లేకుండా ఆ మనుషుని ఎలా జయిస్తావు అంటే, దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యములు జరగాలంటే ఆయుధాలతో కాదు, బాణాలతో కాదు, ఖడ్గముతో కాదు, దేవుని ఆత్మతో మనము జయము పొందగలమని దావీదు బలముగా చెప్పాడు. సరే వెళ్ళైతే అంటే ఒక కర్ర తీసుకుని వెళ్తున్నాడు, చిన్న స్టిక్ ఉంది తన దగ్గర. గొర్రెల దగ్గరికి వెళ్తున్నట్టే వెళ్తా ఉంటుంటే 17వ అధ్యాయము 40, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 43 వచనం, ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము. ఎలా శపిస్తున్నాడంటే, నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఈ ఫిలిస్తీయుడు దగ్గరికి 6 మూరల జానుడు గొల్యాతు, అంత ఎత్తైన మనిషి, బలవంతుడు, ఖడ్గముంది, విల్లుంది, అన్నీ ఉన్నాయి తన దగ్గర, ఆయుధాలు ఉన్నాయి. ఆ మనుషుడు ఒళ్ళంతా కూడా ఐరన్ షూట్ వేసుకున్నాడు. అసలు ఆ మనుషుడిని ఎంత బలవంతుడైన ఢీక్కొనలేకపోతున్నాడు. కానీ దావీదు ఎందుకు ఆయనను జయిస్తానని నమ్మకం తనకుందంటే, దైవజనుడు నూనెతో నా స్థలపైన అభిషేకము చేశాడు, నాట నుండి దేవుని ఆత్మ నాతో ఉన్నది, దేవుని ఆత్మ నాతో ఉంది కనుక ఈ 6 మూరల గొలియాతు ఫిలిస్తీన్ని నేను జయించగలను, నేను ఓడిపోను అని విశ్వాసము దావీదులో ఉంది. ఆమేన్. వెంటనే విశ్వాసముతోటి యుద్ధంలోకి దిగాడు. దిగినప్పుడు ఆ స్టేడియంలో నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. ఆ ప్లేస్ ఇప్పటికి అక్కడ అలాగే ఉంది. వారిద్దరూ కలబడి పోరాడినటువంటిది. ఎక్కడ గొలియాతుని దావీదు ఎదుర్కొన్నాడో, ఎక్కడ కరెక్ట్గా దావీదు ఆ ఫిలిస్తీన్ గొలియాతుని కొడితే పడిపోయాడో, ఆ ప్లేసు ఈ రోజుకి అలాగే ఉంది అక్కడ ఆ స్టేడియం. నాకు ఆశ్చర్యం వేసింది. బైబిల్ ఎంత సత్యం అంటే, ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా ఈ రోజుకి పక్కా ఆధారాలతో కనబడుతూ ఉంది. దావీదు గొలియాతు దగ్గరికి వెళ్తున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటిది? పెద్ద పులి ఒక మేక పిల్లని నవ్వులన్నట్టు నవ్వులేస్తాడు ఫిలిస్తీయుడు అంటే. దావీదు కర్ర పట్టుకుని వెళ్తూ ఉంటుంటే 6 మూరల జానుడు గొలియాతు అంటున్నాడు, ఒరే నీకు నేను కర్ర తీసుకుని వస్తున్నావు, నీకు నేను కుక్కనా? ఏమంటే అందరూ చెప్పండి, అందరూ మాట చదవండి. నీవు కర్ర తీసుకుని నా మీదకి వచ్చుచున్నావే, కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట. రెండవది ఏం చేస్తున్నాడంటే, ముందన్నాడు నీకు నేను కుక్కలా కనబడుతున్నానా అన్నాడు. రెండవది తన బలమును తను నమ్ముకున్నాడు. చూడండి, గొలియాతు చేసిన పనులు ఏంటంటే, మొట్టమొదటిగా తన బలాన్ని నమ్ముకుంటున్నాడు, నేను బలవంతుణ్ణి. రెండవది తన దేవతల్ని నమ్ముకున్నాడు. తన దేవతలకి పూజ చేశాడు, ప్రార్థన చేశాడు. ఏ దేవతను నమ్మాడో, ఏ దేవతని దైవం అన్నాడు, ఆకాశ పక్షులకి, భూమృగములకు నిన్ను ఇచ్చివేతునని ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, 45వ వచనం, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున అందరూ చెప్పండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఆమేన్. అందరు గట్టి చప్పుడు కొట్టి ప్రభువుని స్తుతించండి. మీ మీద కీడు ఏలుబడి చేస్తుందేమో, దేవుడు దాన్ని చేతికి అప్పగిస్తున్నాడు. ఏ చేతబడైనా, ఏ దైవ శక్తుల ప్రభావం అయినా, ఎవరు నిన్ను శపిస్తున్నా, ఎవరు నీ మీద పడి ఏడుస్తూ ఉన్నా, ఎవరు ఒక అత్తగారు కోడలు శపిస్తూ ఉంటుంది, నాలాంటి గతి నీకు వస్తుంది అంటది. ఈ రోజు నాకు నువ్వు కాపీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు, నేనంటే నీకు అంత అసహ్యం అయిపోయింది, నా కొడుకు నాకు నువ్వు దూరం చేసావు కదా. దేవుడు చూస్తున్నాడే, నీకు అలాంటి గతి వస్తుంది, 2 అంతల గతి వస్తుందని చెప్పించవచ్చు అత్తగారు నిన్ను. అలా చెప్పించిన అత్తగారులు ఉంటే కోడలు హల్లెలూయా చెప్పండి. ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రియులారు చాలామంది చెప్పిస్తారు. కొంతమంది పిల్లలు చెప్పిస్తారు, పెద్దలు చెప్పిస్తారు, ఇంటి పక్కన ఉన్నవారు, తోటికోడలు చెప్పించవచ్చు, అన్నదమ్ములు చెప్పించవచ్చు. నీ ఎదుగుదలను ఓర్చుకోలేక ఎందరు ఏడుస్తున్నా కానీ అలా ఏడ్చే కొలది దేవుడు నిన్ను బలమైన స్థాధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను, ఈ దినమున యెహోవా నిన్ను నాకు అప్పగించును. యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఆమేన్. ఏమీ లేనివాడు మాటలు బలంగా ఉన్నాయా? అన్నీ ఉన్నవాడు మాటలు బలంగా ఉన్నాయి. అక్కడ గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అన్నీ ఉన్నవాడు ఏమన్నాడంటే,
నిన్ను నరికి ఆకాశ పక్షులకి భూమృగములకు వేస్తానన్నాడు. తర్వాత శపించాడు, ఇలా తిట్టాడు. కుదురుగా ఉన్నాడా దావీదు? రే ఎర్రివాడా, నీకు నా దేవుడి గురించి తెలియదు. నువ్వు తిరస్కరించిన సైన్యములకు అధిపతి యెహోవా పేరట ఈ దినమున నేను వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నిన్ను తెగ నరుకుతాను అన్నాడు. అంతే. మనకు ఆయుధాలతో పని లేదు, అంతస్తులతో పని లేదు, ఆస్తి ఐశ్వర్యాలతో పని లేదు. దేవుని యందు విశ్వాసంతో మనం మాట్లాడి గొప్ప విజయము సాధిస్తాం, గొప్ప విజయాన్ని మనం కలిగి ఉంటాం. దేవుడు నిన్ను పడిపోనివ్వడు. అప్పుడు అన్నాడు, చూద్దాంరా, చూద్దామంటే చూద్దాం అనుకున్నారు. ఇద్దరు దగ్గరికి వస్తున్నారు. అని అంటున్నాడు గొలియాతు, కర్ర పట్టుకొస్తున్నావు, నేను అన్ని కుక్కలా కనబడుతున్నానా? మనం కొన్ని సమయాల్లో ఎటువంటి శత్రువు మీదకి వెళ్ళటానికైనా మన దగ్గర, అక్కడ దావీదు దగ్గర కర్ర ఉంది, మన దగ్గర ప్రార్థన తైలం ఉంది. ఆమేన్. ఎటువంటి రోగమైనా సరే, హాస్పిటల్కి వెళ్ళైనా సరే, పేషెంట్కి యేసు నామములో సిలువేస్తే బాగుపడుతుంది. అక్కడున్న గొలియాతు లాంటి వాళ్ళు ఉంటారు, నూనెట్టుకొచ్చావు, ప్రార్థనా తైలం అంటున్నావు, నూనె రాస్తే బాగుపడిపోతారా? మేమంతా ఎర్రి వాళ్ళమా మెడిసిన్ చేసి, మేము ఇంత హాస్పిటల్ కట్టి పిచ్చు వాళ్ళమా అంటే మీరు అనాలి, నా యేసులో జీవం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు అని ఎవరైనా చెప్పినా సరే మీరు చెప్పాలి, నాలో యేసు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. టాప్ లేచిపోయేలా చెప్పండి. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, జన్మ పాపమైన కర్మ పాపమైన యేసు రక్తములో కడిగి వేయబడింది. అంతే. మనం ఉన్నంత స్వతంత్రంగా ఎవరు ఉండలేరు. మనకి ఏ ఉన్నా లేకపోయినా హ్యాపీగా బతికేస్తాం. అందరూ అలా బ్రతకలేరు. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే యేసు ఉన్నాడు. ఇల్లు అమ్మేసుకున్నా బలంగా ఉంటాం, మనం పొలం అమ్ముడైపోయినా బలంగా ఉంటాం, అప్పులైపోయి నిండా అప్పులైపోయి పడిపోయినా నా దేవుడు ఏదో రోజు నన్ను పైకి లేవనెత్తుతాడని విశ్వాసంతో బ్రతుకుతాం. మన విశ్వాసం మనం నిలబెడుతుంది, మన విశ్వాసం మన కడ తెరుస్తుంది. దావీదు అంటున్నాడు, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వచ్చుచున్నా. ఆమేన్, హల్లెలూయా. శాంతి లేని వాళ్ళకి శాంతినిస్తాడంతే. దావీదు అంటున్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అలా మాట్లాడుతున్నప్పుడు దావీదు దగ్గర ఖడ్గం లేదు, గన్ కూడా లేదు. ఏంటి? గన్ కూడా లేదు, ఇంకా బాణము లేదు, బల్యము లేదు, ఏమీ లేదు. కానీ మాటలు మాత్రం ఎలా ఉన్నాయి చూడండి. దావీదు మాట దేన్ని బట్టి మాట్లాడతామంటే మనం ఆత్మను బట్టి మాట్లాడతాం. ఆమేన్. అన్నిటికంటే బలమైనది దేవుని ఆత్మశక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎన్ని చెప్తున్నా మీరు అనాలి, నా టైం వచ్చింది, సమయం వచ్చింది, నీళ్లు ద్రాక్ష రసంగా మారిన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారని చెప్పారు. దావీదు యుద్ధం చేయకముందే అంటున్నాడు, పిచ్చోడా, యెహోవా నిన్ను ఈ దినమున, ఈరోజే నా చేతికి అప్పగిస్తున్నాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. పీతని మనం ఎలా వండుకుంటాం? పీతలు తెలుసా మీకు? పీతను పట్టుకుని ఏం చేస్తారు? కత్తి తీసుకుని దాని కాళ్ళు కట్ చేస్తారు. కాళ్ళు కట్ చేసేసినప్పుడు అది సైలెంట్గా నువ్వు ఎలా చెప్తే అలా ఉంటుంది. తర్వాత మధ్యగా అడ్డంగా కట్ చేస్తావు. పూర్తిగా చచ్చిన తర్వాత దానిని దాకలో పెట్టి వండుతావు. పీతని చేతికి అప్పగించబడినప్పుడు పీతను ఎలా కట్ చేస్తావో, నీకు విరోధంగా ఉన్నటువంటి శోధన దేవుని చేతికి అప్పగించినప్పుడు దాని కాళ్ళు చేతులు ఇరిచేస్తావు, దాన్ని అడ్డంగా నరికేస్తావు, నీకు కంటికి కనపడకుండా పాడేస్తావు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గొప్ప వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావో, ఆ సమస్యను దేవుడు నీ చేతికి, నీ రిమోట్కి అప్పగిస్తా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఇక నువ్వు ఓడిపోవు. నీకు విరోధంగా ఏ ఆయుధమును వర్తెలదు. ఆమేన్. ఎవరు నీ కొరకు ప్రత్యేకమైనటువంటి శాపాలు పెట్టినా నీ చుట్టూ అభిషేకం ఉన్నది. ఆమేన్. చివరిగా అంటాడు, ముగించుకుందాం. ఈ దినమున 46వ వచనం, 1 Samuel chapter 17 verse 46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతు. చూడండి, ఇతను అసలు ఈ దగ్గర కత్తి లేదు, ఏమీ లేదు, వాడు ఇంకా రాలేదు. దావీదు అంటున్నాడు, నువ్వు రా చెప్తాను నీ పని. ఆడన్నాడు, నువ్వు రారా నీ పని చెప్తాను, నిన్ను ఆకాశ పక్షులకు వేసేస్తానంటే ఈయనన్నాడు, నేను యెహోవా పేరట వస్తున్నాను, నేను వచ్చి నీ తల తెగేస్తాను అంటున్నాడు. మరి తల తెగేయటానికి కత్తి కావాలి కదా దావీదు దగ్గర. కత్తి లేదు, కత్తి లేకుండా తల ఎలా తెగేస్తాడంటే ఆడు కత్తిచ్చుకుని ఆడిని తల తెగేసాడు ఈయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్పండి. ఏ దుష్ట ప్రభావం నీ ఇంటి మీద, నీ కుటుంబ సభ్యుల మీదకి వస్తున్నా సరే, దానిని నువ్వు తిరగబెట్టి కొడతావు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అందరూ అండర్లైన్ చేసుకోండి ఈ మాట. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. యుద్ధము యెహోవాదే. మారట్లేదండి పాస్టర్ గారు, వాళ్ళు మారట్లేదు, మా పిల్ల మారట్లేదు, నా బిడ్డ మారట్లేదు అని అనుకుంటావా? మీద పడి దెబ్బలాడిన అవసరం లేదు. మార్రా బాబు, మార్రా మగుడా అని అక్కర్లేదు నువ్వు. యుద్ధము యెహోవాదే. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ దగ్గర ఆయుధాలు ఉన్నా లేకపోయినా ఆయుధముల కంటే గొప్పది ఆత్మశక్తి నీ చుట్టూ ఉన్నది. ఇక నువ్వు సిగ్గుపరచబడవు. యుద్ధము యెహోవాదే. ఈరోజు గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఎలాంటి బలవంతుడు, 6 మూరల జానుడు గొల్యాతు ఐరన్ షూట్ వేసుకున్నాడు, ఖడ్గం ఉంది, అన్నీ ఉన్నవాడిని అంటున్నాడు. ఏమీ లేని దావీదు, అన్నీ ఉన్న నిన్ను దేవుడు నా చేతికి అప్పగించుచున్నాడు. నా ఇష్టం వచ్చినట్టుగా నీ ఆయుధాలు నేను వాడేలాగా నా దేవుడు చేస్తాడు. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. నమ్మదగిన వాడు నీ పక్షముగా ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఈ దినమున యెహోవా నిన్ను నాకు అప్పగించును. ఏడుస్తున్నావా? అప్పులున్నాయని ఏడుస్తున్నావా? రోగం ఉందని ఏడుస్తున్నావా? రోగాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. నువ్వు దాన్ని నాశనం చేసేస్తావు. అప్పులన్నీ నీ చేతికి అప్పగిస్తాడు. ఎవడు అప్పు వాడికే, ఎవరికి ఇవ్వాల్సిన వారికి అన్ని ఇచ్చేగా నీ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుంది. నీ ఇష్టానుసారైన డిసిషన్ నువ్వు తీసుకుంటావు. ఎక్కడున్నాడు అక్కడ లేచి నిలబడండి. అయ్యో నా బిడ్డ ఇంకా సెటిల్ అవ్వలేదు, నా కుమార్తె ఇంకా సెటిల్ కాలేదు, నా కుమారుడు ఇంకా సెటిల్ కాలేదని అనుకుంటున్నావేమో. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. యుద్ధం యెహోవాదే. నీకు మంచి రోజులు వచ్చేది, గేడవకు. దేవుడు ఆత్మ నీ పక్షముగా ఉంది. నీవు నా పక్షముగా ఉన్నావా బాబు? ఏమీ లేని నాకు, భయంతో ఉన్న నన్ను నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? నా భయాన్ని నువ్వు చూసేవా బాబు? నీకేమిచ్చి నీ రుణం తీర్చలేం బాబు. అన్నీ ఉన్న ఆత్మశక్తి నాకు దయచేవా? నీ ఆత్మ నాకు కావాలని వచ్చాను. నీ దాసుడు చేతుల నుంచి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నాకు దయచే. దైవజనుడు సమూయేలు బైబిల్ గ్రంథంలో
తైలమును దావీదు శిరస్సు మీద ప్రోక్షణ చేసినప్పుడు నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. ఆ ఆత్మ ద్వారా 6 మూరల జానుడు గొల్యాతును కూడా అవలేలుగా మాట్లాడి కొట్టిపాడేశాడు. ఆ కార్యము జరిగిన వెంటనే రాజబిడ్డని వివాహం చేసుకోవటం జరిగింది. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీకు ఆశ్చర్యమైన ఆశీర్వాదము లాటరీ తగిలినట్టుగానే దీవెనలో అడుగు పెట్టబోతూ ఉన్నావు. ఆశ్చర్యమైన కార్యాన్ని చూడబోతున్నావు. నువ్వు భయపడుతున్నావు చూడు, ఆందోళన చెందుతున్నావు చూడు, ఆ సమస్యను దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. దాన్ని నువ్వు నామరూపాలు లేకుండా చేస్తావు. దాన్ని పెద్ద గోతులో పాడేస్తావు. కాలు కిందేసి తొక్కి నలిపి పాడేస్తావు. ఈ దినమున యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే అవతల కీడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆయన నీతో ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నేను యెహోవా పేరట వచ్చుచున్నాను, నాకు నేను రావట్లేదు, నేను సింగిల్ కాదు, నాతో ఒకడున్నాడు, ఆయన బలమైన వాడు. నేను మాట్లాడట్లేదు, ఆయన మాట్లాడుతున్నాడు. నేను యెహోవా పేరట వచ్చుచున్నాను. ఈరోజు నువ్వు యేసు పేరట వెళ్తున్నావు, శుభం జరగబోతా ఉంది. నువ్వు యేసు పేరట వెళ్తున్నావు, తైలాభిషేకంలో వెళ్తున్నావు, జయము చూస్తావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఘనమైన కార్యములు నీ చేతను జరిగిస్తాడు. ఇక నీ రుణమంతా కొట్టివేయబడును గాక, నీ రోగము కొట్టివేయబడును గాక, నీ ఇంటి మీద ఆయన వెలుగుండును గాక, నీ పనుల్లో ఆయన వెలుగుండును గాక, నీ మార్గము సరళమవును గాక. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేయండి.